మీరైతే ఎన్నో స్ట్రాటజీ వీడియోస్ అయితే చూసే ఇక్కడికొచ్చినుంటారు. బట్ సీజీఎల్ 2025 అయితే ఇంకొక 6 నెలలు ఉందండోయ్! జూన్ రెండో వారంలో మోస్ట్‌లీ మీ టైర్ 1 ఎగ్జామ్ జరిగేకైతే వీలుంది. నౌ ఈ స్ట్రాటజీ వీడియోస్ అందరూ చూస్తారు. కానీ మనకేమో ఎగ్జామ్ సెలక్షన్‌కొచ్చేసరికి అందరికీ రావు. ఎందుకు రావు? బికాజ్ దేర్ ఆర్ సమ్ చేంజెస్ దట్ విచ్ యూ ప్రాక్టికల్లీ నీడ్ టు మేక్ ఇన్ యువర్ డైలీ ఎఫర్ట్ సో యాస్ టు గెట్ యువర్ 100% సెలక్షన్. అక్కడ మీ యొక్క టైమ్, ఎఫర్ట్ యొక్క వాట్ ఈస్ దిస్ ఇన్వాల్వ్‌మెంట్ ఎంతుంటుంది? అండ్ రివిజన్ ఇంపార్టెన్స్ ఎంతుంటుంది? మెంటార్ ఇంపార్టెన్స్ ఎంతుంటుంది? ఇలాంటివన్నీ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ మెజర్స్‌లో డిస్కస్ చేద్దాం. బట్ యెస్, యాస్ ఐ ఆల్వేస్ టెల్ మినిమమ్ 1.5 స్పీడ్‌లో చూసేయండి. సో దట్ యువర్ ప్రొడక్టివిటీ, యువర్ ఎఫిషియన్సీ అండ్ యువర్ రిటెన్షన్ కేపబిలిటీ, కాన్సంట్రేషన్ థింగ్స్ విల్ ఇంప్రూవ్. లెట్ us బిగిన్ దిస్. బట్ యాహ్! ఐ వెల్కమ్ యూ ఆల్ ఫార్మల్లీ టు దిస్ సెషన్. ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది యాస్ ఐ టోల్డ్ యూ హౌ టు క్రాక్ సీజెల్ ఇన్ 2025 అనంటే యెస్, దేర్ ఆర్ సమ్ మెజర్స్. బట్ బిఫోర్ గోయింగ్ ఇంటు దిస్ వీడియో ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ గుడ్ థింగ్, దట్ ఈస్ దిస్: బిఫోర్ స్టార్టింగ్ ద డిస్కషన్, థింక్ ట్వైస్, thrice, multiple times whether are you really, రియల్లీ రెడీ ఆర్ సీరియస్ ఫర్ ద ప్రిపరేషన్ ఆర్ నాట్. ఎందుకంటే ఈరోజు నాకు సార్ సూపర్ సార్, నేను అసలు తోపు, నేను నేను నాదే సెలక్షన్ ఈసారి. లాస్ట్ టైం ఒక 2 మార్కులతో వెళ్ళిపోయింది. లేదంటే ఈసారి నేను ఎంతమందన్నా చదవని, నేను క్లాస్ ఫస్ట్ సార్. నో, మీకు మీ యొక్క కాన్ఫిడెన్స్ ఉండడంలో తప్పే లేదు. బట్ ఈ కాన్ఫిడెన్స్ యొక్క కన్సిస్టెన్సీ ఉందా లేదా అనేది కూడా మ్యాటర్ అవుతుంది కదా! ఈరోజు బాగుంది సార్, రేపు సినిమా వచ్చింది సార్, ఎల్లుండి ఐమాక్స్‌లో ఉంది సార్, ఇంకో రోజు నాకు డేట్ ఉంది సార్ గర్ల్ ఫ్రెండ్‌తో. నో, వెళ్ళండి కాదనలా. కానీ దీన్ని ఎఫెక్ట్ కాకుండా మిగతావి మేనేజ్ చేసుకోగలుగుతున్నారా లేదా అనేదే పాయింట్ ఆఫ్ డిస్కషన్ అవుతుంది. ఒక్కరోజు, ఒక్కరోజు కూడా మీ యొక్క ఈ గట్స్‌ని, నేను ఖచ్చితంగా సెలక్షన్ లిస్ట్‌లో ఉండాలి అనే పాయింట్‌ని మీరు మిస్ చేయకోకుండా ప్రతిరోజు, ఒక్కొక్క అవర్ నేను క్వాంటిటేట్ చేసేసి చెప్పగలుగుతా. మీరు సినిమాకెళ్ళాలన్నా వెళ్ళండి. బట్ ప్రొవైడెడ్ బేస్డ్ ఆన్ దీస్ థింగ్స్. లెట్ us బిగిన్ దిస్. యూ ఆర్ సీరియస్ రైట్? ఐ కన్సిడర్ యూ పీపుల్ ఆర్ వెరీ సీరియస్ అండ్ సెలక్షన్ గూడా అవ్వాలి. పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఇస్ దిస్. ఎగ్జామ్ ప్యాటర్న్ ఫస్ట్ మీకు చెప్తాను కదా! యాస్ ఐ టోల్డ్ యూ టైర్ 1లో 100 క్వెషన్స్ ఉంటాయి. 200 మార్క్స్. టైర్ 2లో 130 క్వెషన్స్ ఉంటాయి. అగైన్ దీస్ ఆర్ ఆల్ క్యారీ 390 మార్క్స్. హెన్స్ నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. రైట్? ఇవన్నీ మీకు తెలిసిందే. నాట్ రిక్వైర్డ్. అది నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూద్దాం. అండ్ అగైన్ మీరిక్కడ ఏవేవి ఉంటే అవి అడగొద్దు. ఏజ్, లేకపోతే కాస్ట్, లేకపోతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఇవన్నీ నేను చెప్తా. ప్రతి ఒక్క వీడియో, ప్రతి ఒక్క టాపిక్ మీద సెపరేట్ వీడియో చేస్తా అండ్ ప్లేలిస్ట్‌లో పెట్టింటా, మీరు చూడండి. మోర్ ఓవర్ మన వీడియోస్ అన్నీ దాదాపు 500 వీడియోస్ ఉన్నాయి. నిజంగంటే ప్రతి ఒక్కటి మీకు ఇంపార్టెంట్. మీ టైం తక్కువ చేస్తూ, మీ ఎఫిషియన్సీ పెంచుతూ, మీ కాన్సంట్రేషన్ పెంచే లెవెల్‌లా చెప్పా. చూడండి ఒకసారి ప్లేలిస్ట్‌కెళ్ళి. నౌ మెనీ ఎగ్జామ్స్, స్పెషల్లీ ఎస్ఎస్‌సి, ఇంక్లూడింగ్ సీజీఎల్ హావ్ ఓన్లీ దీస్ 4. అది మీకు తెలిసిందే. నౌ మార్క్స్ బైఫర్కేషన్. టైర్ 1లో మీకు తెలిసిందే 25, 25, 25 ఉంటాయి. దీంట్లో 30, 30 ఉంటాయి. ఇంగ్లీష్‌కొక్కటి మనకు 135 మార్క్స్ వస్తాయి. క్యారింగ్ 45 క్వెషన్స్. రైట్. ఇది ఓకే. నెక్స్ట్ యువర్ టార్గెట్ మస్ట్ బి దిస్. మనం ఎంత చదివామనేది మ్యాటర్ అవ్వదు బ్రదర్. ఎన్ని మార్కులు తెచ్చుకున్నాం అనేది మ్యాటర్ అవుతుంది. అది ఎన్ని గంటలు చదివామనేది మ్యాటర్ అవ్వదు. అక్కడ వచ్చేటివి మనము ఎంత కంప్లీట్ చేసామో, ఎంత తక్కువ టైంలో ఎఫర్ట్‌లెస్‌గా కంప్లీట్ చేసామో, ఎన్ని సార్లు రివైజ్ చేసాం, అక్కడ గుర్తొచ్చిందా లేదా, ఇవి మ్యాటర్ అవుతాయి. ఫైనల్‌గా మార్కులు మ్యాటర్ అవుతాయి. 135 మినిమమ్ రావాలి. యాస్ ఐ టోల్డ్ యూ, ఇప్పుడు టైర్ 1 వచ్చింది. 150 ప్లస్‌కొచ్చేసింది. మీ రా మార్క్స్ టఫెస్ట్ షిఫ్ట్‌లో 135 ప్లస్ మినిమమ్ వస్తున్నాయంటే పక్కా, మేక్ ఇట్ అప్, పక్కా దట్ యూ విల్ బి గెట్టింగ్ సెలెక్టెడ్ ఇంటూ ద లిస్ట్. దీనికి డిస్కస్ చేయాలి అని అనుకుంటే, దీన్ని డిబేట్ పెట్టాలి అని అంటే ఎంతన్నా పెట్టొచ్చు. బట్ మినిమమ్ అయితే ఇది రావాలి. మినిమమ్ ఇదైతే రావాలి. 140 ప్లస్ వచ్చినాయంటే యెస్, 100% షూర్‌గా మనం ఛాన్సెస్ ఉంటాయి. 150 ప్లస్ వచ్చినాయంటే ఇంగా వస్తాయి. ఇట్ ఈస్ అగైన్ డిపెండింగ్ అపాన్ ద క్వెషన్ పేపర్ లెవెల్. ఈసారి చూడండి ఎంత తక్కువ పేపర్ లెవెల్ వచ్చింది. అందుకు కట్ ఆఫ్ పెరిగింది. మోర్ ఓవర్ ద పొటెన్షియల్ పీపుల్ రైటింగ్ సీజీఎల్ హావ్ ఆల్సో బీన్ ఇంక్రీస్డ్. ఆ పొటెన్షియాలిటీ ఇంక్రీజ్ అయింది. నౌ టైర్ 2లో అయితే మినిమమ్ ఇదే 320 ప్లస్సే ఉంది. మీరు ఎంత టైర్ 1 గురించి ఆలోచించినా టైర్ 2 ఈస్ ద మెయిన్ మ్యాటర్. క్వాలిఫైయింగ్ మ్యాటర్ గురించి అంత ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ అగైన్ క్వాలిఫై కావాలి. ఆ క్వాలిఫై కావడానికి ఎందుకు ఎన్ని మార్కులు అనేది మనం ఎందుకు తెచ్చుకోవాలి? బికాస్ టైర్ 1, టైర్ 2 మధ్యలో మనకు 2-3 మంత్స్ మాక్సిమం వస్తుంది. ఈ మధ్యలో మీరు నేను మినిమమ్ మార్క్స్ తెచ్చుకునేకి నాకు 150 తెచ్చుకుంటే చాలు సార్, నాకు 140లో తెచ్చుకోవాలి సార్, నాకు కట్ ఆఫ్ పెరిగింది సార్. వై డూ యూ నీడ్ దీస్ థింగ్స్? దెర్ ఆర్ సమ్ పీపుల్ విత్ యూ హూ ఆర్ స్టడీయింగ్, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ కాన్సంట్రేటింగ్. వాళ్ళు తోపు సార్, వాళ్ళు కేక సార్, వాళ్ళు ఉరుము సార్, వాళ్ళు మెరుపు సార్. నో, దే ఆర్ క్లియర్ సార్. దే ఆర్ కామ్ సార్. దే ఆర్ పేషెంట్ సార్.
దే ఆర్ వెరీ స్టేబుల్ ఇన్ దేర్ మైండ్ సార్. గాట్ ఇట్? నౌ టైర్ 2కొచ్చేసరికి అక్యురసీ ఈస్ దట్ వాట్ విచ్ మ్యాటర్స్. యాజ్ ఐ టోల్డ్ యూ ఇక్కడికొచ్చేసరికి 130 క్వెషన్స్‌లో 390 మార్క్స్ తెచ్చుకోవాలి అనంటే 320 ప్లస్‌కి వెళ్తున్నామనంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్ మీరు కరెక్ట్ పెట్టే ప్రతి క్వెషన్ తప్పు పెట్టారనుకోండి. కరెక్ట్ పెట్టాలి కరెక్ట్ పెట్టేస్తే 3 మార్క్స్ వస్తుంది. అది తప్పు పెడితే -1 మార్క్ పోయి 4 మార్క్స్. రావాల్సిన 4 మార్క్స్ వెళ్ళిపోతాయి. ఒక్కసారి 2 క్వెషన్‌లు కరెక్ట్ అవ్వాల్సిన 2 క్వెషన్‌లు తప్పు పెట్టండి. అద్దే చెప్తా మళ్ళీ. 8 మార్కులు ఔట్ ఆఫ్ ది రేస్. అదే నేను చెప్తున్నా. ఇక్కడికొచ్చేసరికి అక్యురసీ మ్యాటర్ అవుతుంది. మీరు 2, 3 నెలల్లో అక్యురసీ తెచ్చుకునేదేంటి? 6 నెలలు ముందు నుంచే, ఈ రోజు నుంచే మీరు విన్ అవ్వాలి. అదే అక్యురసీ ఈ రోజుతో మీరు ఎంత చదివినారనేది మ్యాటర్ అవుతుందా? లేదా ఎంత రిలవెంట్ చదివారనేది మ్యాటర్ అవుతుందా? దాన్ని ఎంత తక్కువ టైమ్ అండ్ లెస్ ఎఫర్ట్‌తో కంప్లీట్ చేశారనేది మ్యాటర్ అవుతుందా? అనేది మీకే వదిలేస్తున్నా. బట్ యువర్ టార్గెట్ ఫర్ టైర్ 2 షుడ్ బి 320+. మీరు 320+ ఔట్ ఆఫ్ 390 టైర్ 2కి ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నారంటే ద టైర్ 1 ఈజ్ లైక్ అ కేక్ వాక్. ఇట్ బికమ్స్ లైక్ అ కేక్ వాక్. నౌ ఇంతవరకు మీకు అర్థమైతే నిజంగంటే టైర్ 1 క్వాలిఫయింగ్ అనేది దాటాలి అనంటే నేను ఆల్రెడీ టైర్ 1 ఎగ్జామ్ రాసే వరకొచ్చేసరికి టైర్ 2 యొక్క 90% ప్రిపరేషన్ అయిపోయుండాలి. 80-90 రైట్. ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ ఇవన్నీ కాన్సెప్ట్, పర్ముటేషన్స్, కాంబినేషన్స్ ఇట్లాంటివన్నీ కొంచెం అట్లా ఇట్లా చదివినా బట్ మిగతావైతే 100% సాలిడ్‌గా కూర్చోబెట్టి క్వెషన్ అడగండి సార్ అన్నట్లు ఉండాలి. అలా కావాలి అనంటే ఎవ్రీ డే మీరు విన్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు విన్ అయ్యేవాడు లాస్ట్‌లో ఖచ్చితంగా విన్ అవుతాడు. అండ్ ప్రతిరోజు ఓడేవాడు లాస్ట్‌కొచ్చేసరికి ఓడిపోతాడు. గివెన్ డేస్ 100 రోజుల్లో మీరు ఎన్ని రోజులు గెలిచారో దాన్ని బట్టే మీ లాస్ట్ డే ఎంత పర్సెంటేజ్ మీరు గెలుస్తారనేది మ్యాటర్ అవుతుంది. యాస్ ఐ టోల్డ్ యూ ఇన్ ద వీడియో బిగినింగ్, ఆర్ యూ రియల్లీ సీరియస్ ఆర్ నాట్? అది మీరు మీకుగా మిమ్మల్ని మీరు మీ యొక్క అద్దంలో వెళ్లి ప్రశ్నించుకోవాల్సిన సీరియస్ క్వెషన్. అండ్ ఇది మీకు ప్రతిరోజు రిఫ్లెక్ట్ అవ్వాలి. ఈరోజు నేను అనుకున్నా, రేపు పొద్దున్నే లేస్తా, లేట్‌గా లేచా. మీకు మీరు నచ్చకూడదు. మీకు నచ్చని రోజు మీరు ఇంకొకరితో ఏం మాట్లాడగలరు? ఈరోజు నేను సాయంత్రానికి ఇది కంప్లీట్ చేయాలి. వద్దు. అట్లొద్దు. ఈ రోజుకి ఇది కంప్లీట్ చేయాలి. ఈ గంటకి ఇది కంప్లీట్ చేయాలి. ఎవ్వరు కాదు. మధ్యలో అమ్మ పిలిచేదో, నాన్న చెప్పేదో, లేకపోతే అక్క చెప్పేదో, ఇంట్లో పనో, బయట పనో ఏవోటొస్తాయి సినిమా వచ్చేదో. టేక్ అ వీక్స్ షెడ్యూల్. ఆ వీక్ షెడ్యూల్‌ని మీరు ఫస్ట్ మండే నుంచి స్టార్ట్ చేస్తే ఎంత తొందరగా కంప్లీట్ చేసుకోగలరనేది మీకు డిపెండెన్స్ చేసుకొని, ఆ రోజు నుంచి స్టార్ట్ చేసి కంప్లీట్ చేసుకోండి. హ్యాపీగా ఉంటారు. ఇట్ ఈస్ యువర్ టార్గెట్ విల్ దట్ విచ్ మేక్స్ యూ కాన్ఫిడెంట్. నౌ ఫైనల్‌గా సింపుల్ పాయింట్. యువర్ టార్గెట్ ఈస్ సెట్. ఫిక్స్ అయిపోయింది. అందుకు టైం మీ దగ్గర ఎంతుంది? 6 మంత్స్ ఆర్ 180 డేస్ ఆర్ 900 అవర్స్. మీ దగ్గర టైం ఉండేదంతా 900 గంటలు ప్రొవైడెడ్ 900 గంటల్ని మీరు వాట్ ఈస్ దిస్ డివైడెడ్ బై 180 చేస్తే ప్రతిరోజు మీకెంతొస్తుంది? 5 గంటలొస్తుంది. యు ఆర్ ఎ వర్కింగ్ ప్రొఫెషనల్. యు ఆర్ ఎ స్టూడెంట్. యు ఆర్ ఎ హోమ్ మేకర్. హూసోఎవర్ ఇట్ మే బీ. బట్ నిజంగంటే మీరు ఒక రోజుకి 100% కాన్సంట్రేషన్ పెట్టి మీకు ఈరోజు ఎంత లెవెల్ ఉన్నా కూడా టాపర్ అంత ఉన్నా లేకపోయినా ఇట్ ఈస్ సెలక్షన్ అయ్యేంత వరకు ఉన్నా లేకపోయినా ఈరోజు మీ కాన్సంట్రేషన్‌తో స్టార్ట్ చేసి పర్ డే 5 అవర్స్ చదివినా కూడా యెస్, ఇట్ ఈస్ 100% కాదు 1000% క్రాకబుల్. ప్రొవైడెడ్ ఏంటనేది డిస్కస్ చేద్దాం. రైట్. ఇక్కడ మీ దగ్గర అందాజుగా కొద్ది రోజులు ఎక్కువ చదివిన వీకెండ్‌లో అట్లా ఇట్లా మంచో చెడో 1000 గంటలున్నాయనుకుందాం. ఈ 1000 గంటలున్నాయి మీకు 6 నెలల్లో. ఈ 1000 గంటల్లోనే అన్నీ కంప్లీట్ చేయాలంటే మ్యాథ్స్, ఇంగ్లీష్, రీజనింగ్, సీఏ, జీకే, జీఎస్ అన్నీ. అప్పుడు మనకేం కావాలి? ఇట్ ఈస్ సింపుల్. ఈ టైర్ 1 కంప్లీట్ చేయాలి. యాస్ ఐ టోల్డ్ యూ మన టార్గెట్ టైర్ 2. టైర్ 1 ఎగ్జామ్ రాసేసరికి మీ 90% ఆఫ్ టైర్ 2 అక్యురసీ, కంప్లీషన్, రివిజన్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయ్యుండాలి విత్ రిగార్డ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్. మార్క్స్ కంప్లీట్ చేసుండాలి. రివిజన్ కంప్లీట్ చేసుండాలి. ప్రిపరేషన్ కంప్లీట్ చేసుండాలి. ఇవన్నీ 1000 గంటల్లోనా? కుదురుతుందా? సార్ చెప్పేదేమో చెప్తారు సార్. చదివేతప్పుడు గుర్తుంటుంది. ఒక వాట్ ఈస్ దిస్ మీరన్నట్లు ఒక జియోగ్రఫీలో ఒక చాప్టర్ తీసుకొని చూడండి ఎన్‌సీఈఆర్‌టీలో. చిన్న చాప్టర్ సెవెంత్ క్లాస్‌లో ఏ చాప్టర్ తీసుకున్నా మినిమమ్ గంట పడుతుంది. ఫస్ట్ టైమ్ రివిజన్‌కే. 2, 3 సార్లు రివిజన్ చేసేసరికి ఇంకొక వాట్ ఈస్ దిస్ 20, 30 మినిట్స్ అయిపోతుంది. ఇక్కడే నాకు గంటన్నర అయిపోయింది. వాట్ డు యూ థింక్ సార్? ఈస్ ఇట్ ప్రాక్టికబుల్ ఆర్ నాట్? మీ వల్ల అవ్వట్లేదు అనంటే నేను చెప్తా. ఎన్‌సీఈఆర్‌టీ కాకుండా లూసెంట్ చదవండి అని. సింపుల్. లూసెంట్ చదివితే టైర్ 2కి హెల్ప్ అవ్వచ్చు, కాకపోవచ్చు. 1, 2 క్వెషన్‌లు. బట్ ఆ 1, 2 క్వెషన్‌లు కూడా వాట్ ఈస్ దిస్ వదలకూడదు అనంటే మీ టైంని కొద్దిగా ఈ 5 గంటలు ఉంది కదా! రోజుకి 5 గంటలని కాస్త 6, 7 గంటలు, 8 గంటలకు పెంచండి. బట్ యెస్. అవన్నీ తర్వాత డిస్కషన్. ఎన్‌సీఈఆర్‌టీ చదవాలా? లూసెంట్ చదవాలా? లేదా ఇంకొకరిది చదవాలా? రైట్. నార్త్ ఇండియన్స్ మంచి జీకే కాన్సెప్ట్ ఇస్తున్నారు. అది చదవాలా? ఇదంతా టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఈస్ నాట్ ఇన్ దిస్. యువర్ మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఎవరి కోర్స్ తీసుకున్నా
మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి? మీరు ప్రతిరోజు ఎలా ఉండాలనేదే మ్యాటర్. లెట్ అస్ బీ ఆన్ ద సబ్జెక్ట్. లెట్ అస్ స్టిక్ ఆన్ టు దట్. నౌ ఈ 1000 గంటల్లో మనకు ఎంత చదవాలి? ఏం చదవాలనేదే మ్యాటర్ అవుతుంది. బికాజ్ మొత్తం మార్కెట్‌లో ఉండేది చదవాలంటే 1000 గంటల్లో చదవలేరు. రివైజ్ అయితే చేయలేరు. అగైన్ రివిజన్ గురించి వస్తా. నౌ ఇఫ్ యూ హ్యావ్ 1000 అవర్స్ యూ హ్యావ్ టు బి వెరీ చూసీ. వెరీ చూసీ. వాట్ టు స్టడీ అండ్ హౌ మచ్ టు స్టడీ. ఈ 2 చెప్పేదెవరు? ఈ 2 చెప్పేదెవరు? ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్‌లో ఎంత చదవాలో ఒక్క నిమిషంలో చెప్పేస్తారా? జామెట్రీ ఎంత చదవాలో ఎవరు చెప్తారు? జామెట్రీ కొంతమంది 10 గంటలు చెప్తారు. కొంతమంది 20 గంటలు చెప్తారు. కొంతమంది 50 గంటలు చెప్తారు. కొంతమంది 100 గంటలు చెప్తారు. మరి ఎంత చదవాలి? ఆ 100 గంటలు చదివినా ఒక్కొక్కసారి క్వెషన్ రాదు. 10 గంటలు చదివినా వస్తుంది. చూస్, చూస్ వాట్ యూ స్టడీ అండ్ హౌ మచ్ నీడ్ టు బి స్టడీడ్. ఈస్ దట్ వాట్ విచ్ అ గుడ్ మెంటార్ టెల్స్. సెలెక్ట్ ఎ గుడ్ మెంటార్. అందరూ మంచోళ్ళే. ఇట్ ఈస్ మీ మైండ్ సెట్‌కి ఎవరు ఖచ్చితంగా కన్వే చేస్తారు. మీకెవరు కంపాటబుల్ అనేది మీ ఒక్కరికే తెలుస్తుంది. నౌ టిల్ టైర్ 1 ఇది బైఫర్కేషన్ చేసుకోండి. ఇట్ ఇంక్లూడ్స్ రివిజన్ 2. మ్యాథ్స్‌కి 250 అవర్స్, రీజనింగ్‌కి 250 అవర్స్, ఇంగ్లీష్‌కి 300 అవర్స్, జీఎస్, జీకే, సీఏకి 200 అవర్స్. సరే ఇంతే సరిపోతుందా జీఎస్, జీకే, సీఏకి? లెట్ మీ టెల్ యూ వన్ గుడ్ థింగ్. స్టాటిక్ పోర్షన్ కంప్లీట్ చేయాలి 200 అవర్స్‌లో అనంటే, మీరు ఎన్సీఈఆర్టీ నేను కంప్లీట్ చేయలేను అని అనుకుంటున్నారంటే, నేను జీకే మీద సెపరేట్‌గా వీడియో చేస్తా. లూసెంట్‌లో ఏం చదవాలి? ఎంత చదవాలి? ఎన్సీఈఆర్టీలో ఏం చదవాలి? ఎంత చదవాలి? చాప్టర్ టు చాప్టర్ చెప్తా. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దెన్ ఇట్ విల్ కమ్ డౌన్ యువర్ వాట్ ఈస్ దిస్ ఎఫిషియన్సీ. ఐ మీన్ వాట్ ఈస్ దిస్ టైమ్ టేకింగ్. కొన్ని వాటర్ తాగుతా. బికాజ్ ఐయామ్ బీన్ అఫెక్టెడ్ విత్ సమ్‌వాట్స్ కోల్డ్. ఓకే. మీరన్నట్టు మ్యాథ్స్, రీజనింగ్‌కి 250 అవర్స్ నాకొద్దు సార్ అనంటే మంచిదే. మీకంత అవసరం ఉండట్లేదు అనంటే చాలా మంచిదే. ఆ మిగిలిందేదో ఇంగ్లీష్‌లో మీద పెట్టండి. ఇంగ్లీష్‌లో 135 మార్క్స్ ఉన్నాయి టైర్ 2లో. గుర్తుపెట్టుకోండి. మీరు చదివేది 130 కోసం కాదు. 131 కోసం కాదు. 135 కోసం. ఆ 4 మార్కులు టైర్ 2లో అంటే ఒక్క క్వెషన్ కరెక్ట్ పెట్టాల్సిన ఒక్క క్వెషన్ తప్పు పెట్టకుండా ఉండడానికి అండ్ ఆ క్వెషన్‌ని 100% కరెక్ట్‌గా పెట్టడానికి మీరు ఇన్వెస్ట్ చేసే టైం ఒక్క క్వెషన్ కోసం. మీ కోచింగ్ కానీ, మీ స్టడీస్ కానీ 70 మార్కుల వరకు ప్రతి ఒక్కరికొస్తాయి. మీరు కావాలంటే చూడండి. టైర్ 1లో 120 ప్లస్సో, 130 ప్లస్సో అందరికీ వస్తాయి. టైర్ 2కొచ్చేసరికి 260-308 వరకు అందరికొస్తాయి. ప్రతి ఒక్కరికొస్తాయి. ఎంత కష్టపడితే ఎక్కు తొలిమెట్టు కొండను కొట్టు అని ఏదో ఉంటుంది కదా! అట్లా. నా గొంతు బాలేదు పాడలేకపోతున్నాను. బట్ యెస్. మీరంత ఇన్‌స్పిరేషనల్ సాంగ్ పెట్టుకొని మీరు చదివినా కూడా కొన్ని సార్లు ఆ 308 వరకే ఆగిపోతాయి. బికాజ్ ఇట్ ఈస్ నాట్ ద సాంగ్ దట్ విచ్ మ్యాటర్స్. ఇట్ ఈస్ అబౌట్ యువర్ క్వాలిటేటివ్ స్టడీ దట్ విచ్ మ్యాటర్. లాస్ట్ 6 మంత్స్ మీరు ఎంత క్వాలిటేటివ్‌గా చదివారనేది. అది దాని దగ్గరికి కూడా వస్తా. నౌ ఇంతొచ్చింది. రిమెంబర్ రివిజన్ ఇస్ ద కీ. ఎందుకు సార్ రివిజన్ ఇస్ ద కీ అనంటే, ఇక్కడ మీరన్నట్లు 250 అవర్స్‌లో నేను మ్యాథ్స్ అంతా అయిపోగొట్టేసాక నాకు కొన్ అయిపోదు సార్ అనంటే, అగైన్ నేనేం చేయలేను. ఇట్ ఈస్ మీరు ఒక 100 అవర్స్‌లో మీరు మ్యాథ్స్ కంప్లీట్ చేసుకొని, మిగతా 150 అవర్స్‌ని రివిజన్‌లో పెట్టగలిగితే, అప్పుడు మీ టైర్ 2కి 70-80% ఆఫ్ ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అది టిల్ టైర్ 1 వరకు మీకు సఫైజ్ అవుతుంది. టైర్ 1లో 100% తెచ్చుకోవడానికి. రైట్? ఇదే ఇట్ క్యారీస్ విత్ ద అదర్ సబ్జెక్ట్స్ టూ. 200 ఎందుకు ఇచ్చారంటే టైర్ 1లో జీకేకి అంత అవసరం లేదు. మీరు బాగా గమనించండి. 150 ప్లస్ రావాలి. మీరు టైర్ 2కి ఈ మ్యాథ్స్, ఇంగ్లీష్, రీజనింగ్ 100% దగ్గరికి ఎళ్ళగలుగుతున్నారు అనంటే అక్కడే 150 వస్తుంది. ఎంతోమంది ఉన్నారు 50 ఔట్ ఆఫ్ 50 కొట్టేవాళ్ళు. మిమ్మల్ని అక్కడికి రమ్మనట్ల. 40-44 మధ్యలోకొచ్చినా కూడా కట్ ఆఫ్‌కి జీకేలో ర్యాండమ్‌గా 5 క్వెషన్స్ పెట్టినా 5 క్వెషన్స్ ర్యాండమ్‌గా కరెక్ట్ అవుతాయి. హెన్స్ నో నీడ్ టు వరీ టిల్ టైర్ 1 ఫర్ జీఎస్. బట్ జీఎస్ స్ట్రాంగ్‌గా ఉండాలండోయ్! వస్తా అక్కడికి గూడా. రైట్. టైర్ 1 అయితే ఇంత. దీనికి రివిజన్ ఈజ్ ఓన్లీ ద కీ. ఎందుకు సార్ రివిజనే ఈజ్ ద కీ అనంటే, నాకంటే బాగా మీలో చూసేవాళ్ళే వాట్ ఈస్ దిస్ రిపీటర్స్ ఉంటారు. ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి రాసేవాళ్ళుంటారు. దే విల్ గైడ్ యూ. ద బెస్ట్ మెంటార్స్ ఆర్ దే ఫర్ యూ. ఎందుకంటే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు షేర్ చేసుకుంటారు. లెట్ మీ ఆల్సో డూ థట్. రైట్. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళ తరఫునగా నేను మీకు చెప్తాను. ఇట్ ఈస్ ఓన్లీ ద రివిజన్ దట్ విచ్ మ్యాటర్స్. ఐదర్ ఇట్ ఈస్ యూపీఎస్సీ ఆర్ ఇట్ ఈస్ ఎస్ఎస్సీ. ఇట్ ఈస్ నాట్ లైక్ బ్యాంకింగ్. ఈ రెండిట్లో రివిజన్ మ్యాటర్స్. యూపీఎస్సీ అండ్ ఎస్ఎస్సీ. నౌ ఇఫ్ దట్ ఈస్ ద కేస్ రిమెంబర్ మాక్ రాయడం ఎంత? మీ దగ్గర 100 గంటలున్నాయంటే, ఆ 100 గంటల్లో మీరు చదివేది 35 గంటలు మాత్రమే చదవాలి గుర్తుపెట్టుకోండి. ఆ చదివిన దాన్ని వాట్ ఈస్ దిస్ 20 గంటలు మీరన్నట్లు మాక్స్‌లో ఇంప్లిమెంట్ చేసేకి చూడాలి. ఇట్ ఈస్ నాట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఒకటే కదా! ఆ 35 గంటల్లో మీరు ఎన్ని కాన్సెప్ట్‌లు చదివింటారో, దాన్ని మీరు 20 గంటలు మాక్ రాసేకి పెట్టుకోవాలి. బట్
ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ రివిజన్ కాన్సెప్ట్, ఆ రెడ్ జోన్ ఏదైతే ఉందో దాన్ని ఎంత తక్కువ చేయండి, అంత ప్రోన్ టు వాట్ ఈస్ దిస్ నాట్ గెట్టింగ్ సెలెక్టెడ్ అయిపోతుంది. ఈ 45%ని మీరు తగ్గించకూడదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత చదివారనేది కూడా మ్యాటర్ అవుతుంది. కానీ అంతకంటే ఎక్కువ ఏం మ్యాటర్ అవుతుందంటే, ఎంత తక్కువ చదివినా ఎంత ఎక్కువ రివైజ్ చేశారనేది మ్యాటర్ అవుతుంది. ఇది నాకంటే బాగా యాజ్ ఐ టోల్డ్ యూ సెలెక్ట్ అయిన వాళ్ళు, రిపీటర్స్ వీళ్ళిద్దరూ చెప్తారు. రైట్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆప్షన్స్‌లో ఇదా, 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 ఇదా అనేదొస్తుంది. అది బికాస్ ఆఫ్ నాట్ గెట్టింగ్ ఎనఫ్ రిపీట్స్ ఆఫ్ రివిజన్. గుర్తుపెట్టుకోండి, 100 గంటల్లో మీరు 35 గంటలు చదివితే 45 గంటలు దాన్ని రివైజ్ చేయాలి. ఎందుకంటే ఈ కాలంలో ఎందుకు సార్ నాకు 2, 3 సార్లు చేస్తే రివిజన్ వచ్చేస్తుంది గుర్తుపెట్టుకున్నా. అదే చెయ్యి. నువ్వు అదే చెయ్యి. నువ్వు అలా చేస్తావని చెప్పేసే అక్కడ ఎగ్జామినర్ ఊకే పిచ్చోడు అనుకుంటున్నారా? నువ్వు ఇలా చేస్తావని చెప్పేసే అతను అనుకోని, అతను మీకు ఎలా క్వెషన్ ఇవ్వాలో అలా ఇచ్చేసి మీ ముందుకు ఇచ్చేస్తాడు. ప్రెజెంట్ చేస్తాడు. మీరు ఆన్సర్‌లు కరెక్ట్‌గానే రాసామని అనుకుంటారు. మీరు కావాలంటే చూడండి మాక్‌లో. నేను అన్ని క్వెషన్‌లు కరెక్ట్‌గా రాసానే, ఆన్సర్ చేశానే. మరి నాకెందుకు తక్కువొచ్చాయి మార్కులు అనిపిస్తుందా లేదా? బికాజ్ హీ ప్లేడ్ స్మార్ట్. అక్కడ ఎగ్జామినర్ హీ ఆర్ షీ ప్లేస్ స్మార్ట్. అక్కడ మనం స్మార్ట్‌నెస్‌ని ఎదుర్కోవాలి అనంటే మీ టాలెంట్ కాదు కావాల్సింది, మీ రివిజన్. ఇది ఎవరు చెప్పాలి? రిమెంబర్, ఆల్వేస్ రిమెంబర్ ద ట్రిపుల్ ఆర్ టెక్నిక్. వాట్ ఈస్ ద ట్రిపుల్ ఆర్ టెక్నిక్? జస్ట్ ఐ యామ్ టెల్లింగ్ యూ. రైట్ టైమ్, రైట్ ఎఫర్ట్ అండ్ రివిజన్ విల్ మేక్ యువర్ సెలెక్షన్ 100%. రైట్. మళ్ళా టైం కాదండోయ్, రైట్ టైంకి మీరు ఎప్పుడైతే యాక్ట్ అవుతున్నారో లేదా, ఈ 3 నెలల్లో, 6 నెలల్లో, నేను ఇంకొక 5 నెలల్లో చూసుకుంటా, లాస్ట్ 1 మంత్ చూసుకుంటా, ఐఎమ్ ఎ రిపీటర్. డోంట్ వరీ. వన్ హూ కమ్స్ వాట్ ఈస్ సడన్‌లీ అండ్ స్టార్ట్స్ ప్రిపరేషన్, అతని ఎఫిషియన్సీ గాని, ఆ అమ్మాయి ఎఫిషియన్సీ ఈ రోజు నుంచి పెంచుకుంటూ పోతే మీ ఎఫిషియన్సీ దాటాక వాళ్ళకి ఎక్కువ టైం పట్టదు. దో యు ఆర్ ఎ రిపీటర్. గుర్తుపెట్టుకోండి. సో, ఫస్ట్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళ ఎనర్జీ లెవెల్స్, వాళ్ళ ఫ్రెష్‌నెస్ అండ్ వాళ్ళ మైండ్ కూల్‌నెస్ అనేది చాలా ఎక్కువుంటుంది రిపీటర్ కంటే. రిపీటర్‌కి ఒక మెచ్యూరిటీ వచ్చినా దాన్ని కాపాడుకుంటూ అప్‌డేట్ చేసుకునేకి చాలా ఎక్కువ కావాలి. యాస్ ఐ టోల్డ్ యూ, రిపీటర్‌కి 90-100కి తెచ్చుకునే 10 మార్కులు ఇంపార్టెంట్. కానీ ఫ్రెషర్‌కి ఆ తేడా ఉండదు. 100 వరకు అన్నీ కావాలి. అన్నీ కావాలన్నప్పుడు వచ్చిందల్లా నాదన్నట్లు హి విల్ బీ లైక్, నేను ఓషన్ అయినా మింగేస్తా అన్నట్టుగా చూడండి. స్వామి వివేకానంద అంటున్నట్టు. ఆ కాన్ఫిడెన్స్, ఆ ఎనర్జీ లెవెల్‌తో వస్తారు. అతన్ని బీట్ చేయడం అనేది, ఇఫ్ హీ ఆర్ షీ మెయింటైన్స్ కన్సిస్టెన్సీ, రిపీటర్‌కి కూడా దెబ్బ పడుతుంది. రైట్. రైట్ టైమ్‌లో మీరు కరెక్ట్‌గా స్టార్ట్ చేయడం అనేది జరగాలి. యాస్ ఐ టోల్డ్ యూ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మంత్ చూడండి. ఆ రెడ్ జోన్‌లో ఏదైతే ఉందో, ఆ రెడ్ జోన్‌లో ఎందుకెళ్ళిపోతారంటే, అగైన్ మీ దగ్గర 100 అవర్స్ ఉన్నాయని అనుకుందాం. ఈ 100 అవర్స్‌లో మీరు గనక ఫస్ట్ మంత్ చూడండి, స్టార్ట్ చేసేది నెమ్మదిగా స్టార్ట్ చేశారు. అప్పుడేమైంది? నెమ్మదిగా స్టార్ట్ చేసుకుంటూ గ్రాఫ్ మెల్లగా వెళ్తూ, వెళ్తూ, వెళ్తూ ఉంది. ఇలా వెళ్తూ, 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 వెళ్తుంది. మెల్లగా వచ్చేసరికి ఫిఫ్త్ మంత్ మీరు 20, 30, 40 గంటలు కంప్లీట్ చేసుకోగలుగుతున్నారు. మీ జాబ్ ఉంది, మీకు పనులున్నాయి, మీకు టెన్షన్స్ ఉన్నాయి, మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని బాయ్ ఫ్రెండ్ గాని మానేసాడు, మీరు ఎమోషనల్‌గా డౌన్ అయిపోయారు. హూ కేర్స్? హూ కేర్స్? హూ కేర్స్ ఇన్ ద సెన్స్, నాకు చాలా ఎమోషనల్‌గా, మీకు చాలా ఎమోషనల్‌గా, ఇంకొకరికి చాలా ఎమోషనల్‌గా అన్నీ ఉంటాయి. బట్ గుర్తుపెట్టుకోండి, వన్ బికమ్స్ అ మెచ్యూర్డ్ పర్సన్ హూ కెన్ బైఫర్కేట్ సమ్ థింగ్స్. కొన్ని తేడాలు మనం చూపించగలుగుతున్నామంటే అప్పుడే ఒక మెచ్యూర్డ్ పర్సన్ అవుతారు. ఈవెన్ మీరు మామూలు జాబ్‌కి ట్రై చేస్తున్నారా? యాస్ ఎన్ ఇన్స్‌పెక్టర్, యాస్ ఎ సీబీఐ పర్సన్, యాస్ ఎన్ ఇంటెలిజెన్స్ బ్యూరో, మీకు పెద్ద పెద్దవే కావాలి. మినిస్ట్రీ ఆఫ్ వాట్ ఈస్ దిస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కావాలి, జీఎస్టీలో కావాలి, ఇన్‌కమ్ టాక్స్ కావాలి. వాట్ డు యూ థింక్? అక్కడ మీరు కూర్చొని నాకిట్లా ఎమోషనల్‌గా కూర్చుంటానా? నో. ఆ చైర్ కొన్ని కావాలి అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటుంది. యూ బికమ్ దట్. మీకేమన్నా కష్టాలొస్తున్నాయంటే వెల్కమ్ ఇట్. ఖచ్చితంగా అవి అన్‌అవాయిడబులే. మన చేతిలో ఉండేవి మనం ఏమైనా చేయగలం కానీ, మన చేతిలో లేనిది ఏం చేయగలం? ఓకే. ఏం చేయాలో అప్పటికప్పుడు చేసేసి ముందుకెళ్ళిపోవడమే ద రైట్ టైమ్‌లో రైట్ ఎఫర్ట్ అనేది మీరు ఒకవేళ పుట్ ఇన్ చేశారనుకోండి, అప్పుడు మీరు రెడ్ జోన్‌లో నుంచి బ్లాక్ జోన్‌లోకి, అదే గ్రే జోన్‌లోకొచ్చేస్తారు. చూడండి. రైట్ టైమ్ ఇప్పుడు 6 మంత్స్ ఉంది. కరెక్ట్‌గా స్టార్ట్ చేయండి. మంచిగా చదవండి. మెంటర్‌షిప్ కావాలంటే తీసుకోండి. లేదంటే సీనియర్ సలహాలు తీసుకోండి. లేదంటే యూట్యూబ్‌లో చూడండి. ఏదో ఒకటి రైట్ టైమ్ అనేది ఉంది. ఆ రైట్ టైమ్‌లో రైట్ ఎఫర్ట్ ఇవ్వగలిగే వాళ్ళు మాత్రమే ఆ గ్రే జోన్‌లోకొచ్చేస్తారు. బట్ దాన్ని 100% యాస్ ఐ టోల్డ్ యూ, 100లో 45% రివిజన్ చేసిన వాళ్ళు జిక్. అక్కడ చూడండి. వాట్ ఈస్ దిస్? ఈ గోల్డెన్ కలర్, లైట్ గోల్డెన్ కలర్ వాటెవర్ యూ సే, ఆ జోన్‌లోకెళ్ళిపోతారు. ఎలైట్ పెర్ఫార్మర్స్ అయిపోతారు. అది నేను ఈరోజు ఎట్లా చెప్పగలుగుతా? రివిజన్ చేసినోడితో మాట్లాడితే నేనేమన్నా చెప్పగలను. అవును కదండీ! ఆ రోజు రివిజన్ చేశారు. ఇప్పుడు ఇట్లా, ఎట్లా అని. రివిజన్ చేయనోళ్ళతో ఏం చెప్పగలను? రివిజన్ యొక్క ఇంపార్టెన్స్. డూ రివిజన్. ఒక సజెషన్ ఇవ్వగలను. నౌ ఇది ఓకే గదా! ఇట్ ఈస్ ఇంపార్టెంట్.
నౌ మీరన్నట్లు సార్ ఏం సార్ 1000 గంటల్లో ఇంత అంటే కొంతమంది అనుకోవచ్చు. చాలామంది చాలా అనుకుంటారు. మనం ఒక మాట అంటే దాన్ని తప్పు పట్టేవాళ్ళుంటారు. కరెక్ట్ అనుకునేవాళ్ళు ఉంటారు. ఇట్ ఈస్ ఈ నేను చెప్పే మాట మీకు కరెక్ట్ అనిపించిందా? మీకు ప్రాక్టికల్‌గా ఉందా? లేదా? అనేది మీ లైఫ్‌కి, మీ మైండ్‌సెట్‌కి, మీ యొక్క ఆలోచనలకి మ్యాచ్ అవుతుందా? లేదా? అనే దాన్ని బట్టి ఉంటుంది. రైట్. ఇక్కడ కొంతమంది అనుకోవచ్చు. ఇంత తక్కువ టైంలో ఈ సిలబస్ కంప్లీట్ చేయాలంటే, సార్ నేనేమన్నా స్కిప్ చేయాలా? సార్ పర్ముటేషన్స్, కాంబినేషన్స్ ఇప్పుడు అవసరం లే గదా! ఎంత టచ్ చేయాలి చేస్తే? ఇలాంటివన్నీ ఉండింటాయి. బిలీవ్ మీ, బిలీవ్ మీ హియర్ యాస్ ఐ టోల్డ్ యూ టైమ్ అండ్ వర్క్ అనే చాప్టర్ మీరు చదివింటే మీకు గుర్తుంటుంది. వెన్ టైమ్ ఈజ్ లెస్ యూ హ్యావ్ టు వర్కౌట్ ఆన్ వన్ వేరియబుల్. వాట్ ఈస్ దట్? యూ గాట్ ఇట్. వెన్ యువర్ టైమ్ ఈజ్ లెస్ యూ హ్యావ్ టు వర్కౌట్ ఆన్ యువర్ ఎఫిషియన్సీ. ఆ వేరియబుల్ మీద వర్కౌట్ చేయాలి. అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ రైట్ నౌ. ప్రతి ఒక్కరి దగ్గర 6 నెలలే ఉంది. రిపీటర్ దగ్గర కూడా 6 నెలలే ఉంది. రైట్. రిపీటర్ ఏంటి, సెలెక్టెడ్ క్యాండిడేట్ కూడా రాస్తారు. వాళ్ళ దగ్గర కూడా 6 నెలలే ఉంది. వాళ్ళు జాబ్ చేస్తూ ఉంటారు. రిపీటర్ ఏం చేస్తాడు? కొంతమంది 50, 50 అనుకుందాం అట్‌లీస్ట్. కొంతమంది ఓవర్ కాన్ఫిడెంట్‌గా ఉంటారు. కొంతమంది కాన్ఫిడెంట్‌గా ఉంటారు. కొంతమంది ఇన్‌సెక్యూర్డ్‌గా ఉంటారు. ఇన్‌సెక్యూర్డ్ వాళ్ళు చదువుతారు. మీ పోటీ ఎవరైనా మీరు స్టార్ట్ చేసిన మీ పోటీ ఎవరైతే ప్రతిరోజు గెలుస్తారో వాళ్ళ దగ్గర పోటీ. ఎక్కువ ఉండరు. 20, 30 వేల మంది ఉంటారు. మొత్తం ఇండియాలో. వాళ్ళతో మీ పోటీ. ఆ పోటీకొచ్చేసరికి ఆ పోటీ ఎట్లా ఆడాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. బట్ ఇప్పుడైతే స్టార్ట్ చేయండి. ప్రతిరోజు మీ మైండ్ సెట్ ఎట్లుండాలని చెప్తున్నా. రైట్? ఇట్ ఈస్ దట్ వి వర్క్ ఆన్ ఎఫిషియన్సీ యాజ్ సెడ్. ఇది మళ్ళా నేను గూడా వాట్ ఈస్ దిస్ నాకు ఒక బుక్‌లోంచి తీసుకుంది. మీరు ఇంటర్నెట్‌లో గూడా చూసే ఉంటారు. మీరు చాలా ఇన్‌స్టాగ్రామ్ అవన్నిట్లో ఉంటారు కాబట్టి నేను లేను. నౌ ఇట్ ఈస్ 1 టు ద పవర్ ఆఫ్ 180 ఈస్ అగైన్ ఈ 1 ఏంటిది? ఈ 1 ఈస్ ఎఫిషియన్సీ హియర్. ఈ 1 ఈస్ ద ఎఫిషియన్సీ హియర్. 0 పాయింట్ మీరు ఒక మాట చూడండి. 180 డేస్ ఉన్నాయి. ఆ 180 ఈస్ యువర్ డేస్, టైమ్. ఈ 1 ఈస్ ఎఫిషియన్సీ. బాగా చూడండి. మీరు ఈరోజు ఎంత ఉల్లాసంగా, ఎంత ఉత్సాహంగా ఆ బుక్ తీసుకొని చదువుతున్నారో, ఒక గంట తర్వాత కూడా అదే ఉల్లాసంతో యెస్! నాదయిపోయింది. చదివా అనేలాగా ప్రతిరోజు 5 గంటలు చదివితే మీ వాట్ ఈస్ దిస్ ఎఫిషియన్సీ అక్కడికే ఉంటుంది. 1 లానే ఉంటుంది. 1 టు ద పవర్ ఆఫ్ 180 ఈస్ 1 ఇన్ 1. కానీ ఒక్కొక్క రోజు తక్కువయింది. ఒకరోజు చదవలా, ఒకరోజు బోర్‌గా ఉంది. ఒక్కోసారి అర్థం కాలా, ఒకసారి కష్టం అనిపించింది, ఒకసారి బాధగా ఉంది, ఇంకొకసారి అమ్మ తిట్టింది, ఇంకొకసారి నాన్న కొట్టాడు. ఇట్లాంటివి కాదు. ఇట్లాంటివి ఉన్నప్పుడు మీ ఎఫిషియన్సీ తగ్గుతుంది. ప్రతిరోజు 0.01 తగ్గుతూ ఉన్న ఆన్ అన్ యావరేజ్. మీకుండేది 180 డేసే 6 మంత్స్. ఆ 180 డేస్‌కొచ్చేసరికి మీ ఎఫిషియన్సీ ఈరోజు ఎంతైతే ఉందో అది 0.16కి పడిపోతుందని మ్యాథ్స్ చెప్తోంది. నేను చెప్పట్ల. బట్ అదేదో అంటారు కదా! అదేమంటారు? సహవాస దోషం. ఆ దోషాల్ని పాజిటివ్ కన్వర్ట్ చేసుకునే పద్ధతోటుంటుంది. మింగిల్ విత్ యువర్ సీనియర్ ఆర్ మింగిల్ విత్ ద పర్సన్ హూ గాట్ సెలెక్టెడ్. హూ కెన్ గివ్ యూ కరెక్ట్ టిప్స్. హూ కెన్ మేక్ యువర్ పాత్ క్లియర్. ఐదర్ హీ ఆర్ షీ మైట్ బీ ఎ మెంటార్ వెరెవర్ యూ టేక్ కోచింగ్, or he or she might be your brother or sister who got selected or who is also into preparation, who is your well wisher. అలా మీరు ఎవరితో అయితే ట్రావెల్ చేసి ఎవరి ఇన్పుట్స్ అయితే తీసుకోగలుగుతున్నారో వాళ్ళ ఇన్పుట్స్ వల్ల వాళ్ళ ఇన్పుట్స్ వల్ల మీ ప్రతిరోజు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ 180 డేస్లో ప్రతిరోజు ఉంది. ప్రతిరోజు ఈరోజు నేను ఇంత హ్యాపీగా చదువుకోగలుగుతున్నా, దీన్ని ఇంకా హ్యాపీగా చదవగలుగుతున్నా, ఇంకా ఇన్వాల్వ్ అవ్వగలుగుతున్నా. ఎస్, ఇది బాగా అర్థమవుతుంది, ఇంకా అర్థమవుతుంది. నాకు నాకు ఐఎమ్ వెరీ మచ్ ఓవర్‌వెల్మ్డ్ విత్ ఆల్ దీస్ థింగ్స్. నేను ఇంకా చదవాలనిపిస్తుంది. ఇలాంటి సిట్యుయేషన్‌లోకి మీరు వెళ్ళాలి. 188 180వ రోజు మీ యొక్క ఎఫిషియన్సీ ఈరోజు 1.01తో పెంచుకుంటూ పోయిన మిగతా 6 నెలలకి మీ ఎఫిషియన్సీ 6 టైమ్ అవుతుంది. ఈరోజు మీరు ఒక పేజ్ చదవగలిగితే గుర్తుపెట్టుకునేలాగా 180థ్ డే 6 పేజీలకెళ్తారు. మీ టైర్ 2కొచ్చేసేసరికి ఇంకా ఎంతకెళ్తారనేది పక్కన పెట్టేయండి. ఇట్ ఈస్ మీ యొక్క సాంగత్యం. మీ యొక్క ఎవ్వరు లేరంటే కనీసం అలోన్‌గన్నా ఉండండి. అలోన్ కాదు. లోన్‌లీగా. బీయింగ్ లోన్‌లీ ఈస్ డిఫరెంట్. రైట్? ఆ! కనీసం ఒక్కరే కూర్చొని చదవండి. కానీ మీ యొక్క ఎఫిషియన్సీ మీద ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తారో, ఈ ఎఫిషియన్సీ ఎప్పుడు పెరుగుతుంది? ఇంట్రెస్ట్ వస్తే పెరుగుతుంది. నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్, ఎఫిషియన్సీ పెరగట్లేదు సార్. సింపుల్. ఇన్వాల్వ్‌మెంట్ పెరగాలి. ఇన్వాల్వ్‌మెంట్ నాకు రావట్లేదు సార్. ఎంత చదివినా అంతే కదా! ఈ టేక్ అ హెల్ప్. టేక్ అ గుడ్ హెల్ప్. ప్రొఫెషనల్ హెల్ప్. దెన్ యూ విల్ కమ్ టు నో హౌ టు ఇన్వాల్వ్ ఇంటూ దిస్. ఒకరు అవ్వగలుగుతున్నారు, మనం అవ్వలేకపోతున్నాం. ట్రై చేయండి. కానీ రైట్ టైంలో రైట్ ఎఫర్ట్ ఇవ్వాలి. అది మన వల్ల కావట్లేదంటే ఎవ్వరు మీకు రైట్ ఎఫర్ట్ ఇవ్వగలరో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేది సెన్సిటివ్ థింగ్. ఇట్ ఈస్ కోచింగ్ కంపల్సరీయా కాదా అనేది మన మీద డిపెండ్ అవుతుంది. మన టైం ఎంతుంది?
ఆ టైం లోపల నేను మిగతావి కూడా చదవాలి కదా! ఇలాంటి క్యాలిక్యులేషన్స్ మీకు ఉండింటాయి కదా! ఎంత తక్కువ పాసిబుల్ టైంలో ఎంత ఎఫెక్టివ్‌గా, ఎంత ఎఫర్ట్‌లెస్‌గా ఇవ్వగలుగుతున్నారనే మెంటార్ మీకు ఎంత కంపాటబుల్ అనేది చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. రైట్. ఇక్కడ ఎఫిషియన్సీ గురించండోయ్. మీ ఎఫిషియన్సీ ప్రతిరోజు ఇలా కొద్దిగా మైన్యూటెస్ట్ లెవెల్‌లో పెరిగినా కూడా ఎంత ఎఫెక్ట్ ఇస్తుందనేది 180వ రోజు. అదే చెప్తున్నా కదా! ప్రతిరోజు విన్ అయ్యే వాళ్ళ ఎఫిషియన్సీ లాస్ట్‌కి 6 టైమ్ అయిపోతుంది. మీకు తెలుసో లేదో సడెన్‌గా ఒక క్వెషన్ మనం అటెంప్ట్ చేస్తాం. తెలుసో తెలియకో అటెంప్ట్ చేసేస్తాం. అరే! ఇది నాకెక్కడో సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఎందుకో వచ్చింది. ఎప్పుడో చదివినా నాకు గుర్తుకు లేదు. ఎక్కడో న్యూస్‌లో చూసాను. ఏమో నాకు తెలీదు. అదెందుకు అనంటే బికాజ్ యూ ఇంక్రీజ్డ్ యువర్ ఎఫిషియన్సీ డైలీ. అలా ఇంక్రీజ్ చేసినందుకు మీకు 6 టైమ్ అయింది. ఎప్పుడు ఎక్కడ ఏది గుర్తుందో, ఏం చదివామో గుర్తుండదు. అప్పటికి రివిజన్ కూడా చేసుండం. బట్ సడెన్‌గా స్ట్రైక్ అవుతుంది. బికాజ్ యువర్ ఎఫిషియన్సీ, యువర్ ఫాస్ట్‌నెస్ ఈస్ మోర్. మీ యొక్క సీపీయూ, మీ యొక్క జీపీయూ, మీ యొక్క ఎస్ఎస్‌డీ పెట్టేస్తారు. అలా మీ యొక్క ఫాస్ట్‌నెస్ పెరిగిపోతుంది. బికాస్ ఆఫ్ దిస్ ఎఫిషియన్సీ వర్క్ విల్ బి డన్ మోర్. హెన్స్ కాన్సంట్రేట్ ఆన్ ఎఫిషియన్సీ. తక్కువ టైం ఉందని బాధపడే వాళ్ళు ఉంటారు. ఈ తక్కువ టైం ఉన్నా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. నేను నా ఎఫిషియన్సీ ఎవరి సమ్మేషన్‌తో, ఎవరి ఇంటిగ్రేషన్‌తో నా ఎఫిషియన్సీ పెరుగుతుందని నీట్‌గా వేరియబుల్స్‌ని సెట్ చేసుకునేవాళ్ళు ఉంటారు. వేర్ ఆర్ యూ? ఐ నీడ్ యూ టు బీ వన్ అమాంగ్స్ట్ ద గుడ్ గైస్. వెన్ వన్ కెన్ డూ one work at a time, we thrive to rise to 6 times of that efficiency that which you started with. It is simple. ఈ 1.01 ప్రతిరోజు ఎఫిషియన్సీ పెంచుకుంటూ పోతే వీ థ్రైవ్ టు దట్ 6 టైమ్స్ ఆఫ్ అవర్ ఎఫిషియన్సీ, మేకింగ్ అవర్ 6 టైమ్స్ ఆఫ్ ఎఫిషియన్సీ. ఇది డైలీ ఉండాలి. యాజ్ ఐ టోల్డ్ యూ, ప్రతిరోజు ఈ ఇంట్రెస్ట్ మెయింటైన్ అవ్వాలి. ప్రతిరోజు మీ యొక్క రైట్ టైం అవ్వాలి. ప్రతిరోజు మీది రైట్ ఎఫర్ట్ అవ్వాలి. ఇట్ ఈస్ అగైన్ హరప్ప, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది, రెండు రెండు ఇంత లావు లావు బుక్కులు ఉన్నాయి, ఆ మొత్తం నేను చదివేస్తాను అని అంటే హూ నీడ్స్? ఇట్ ఈస్ రైట్ ఎఫర్ట్ కావాలి. ప్లస్ ఆ రైట్ ఎఫర్ట్‌ని రివిజన్స్ కూడా చేయాలి. ఇది మీ యొక్క ఎఫిషియన్సీ పెంచితే రివిజన్స్ కూడా పెరుగుతాయి. దిస్ ఈజ్ వాట్ అగైన్, అగైన్, అగైన్ సెలెక్షన్ ఈజ్ పాసిబుల్ మియర్ నాట్ త్రూ ప్రిపరేషన్ బట్ యెస్ విత్ ఆల్సో విత్ రివిజన్. ఈ రివిజన్ లేకుండా నేను ఏదో కంప్లీట్ చేస్తా. ఒకరు 2 సార్లు రివిజన్ చేశారు, ఇంకొకరు 20 సార్లు రివిజన్ చేశారు. ఎఫిషియన్సీ ఆల్సో మ్యాటర్స్. ఎఫిషియన్సీ 1 ఉన్నతను 20 సార్లు రిపీట్ చేయడం ఒకటే. ఎఫిషియన్సీ 10 ఉన్నతను మనకు ఏమన్నా నేను? ఎఫిషియన్సీ 1 ఉన్నతను 20 సార్లు రిపీట్ చేయడం ఒకటే. ఎఫిషియన్సీ 10 ఉన్నతను 2 సార్లు రివిజన్ చేసినా ఒకటే. ఇట్ ఈస్ అగైన్ 20 వర్క్స్ డన్, 20 వర్క్స్ డన్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, యెస్, ఇక్కడ మీ ఎఫిషియన్సీని బట్టి, టాపర్ ఎఫిషియన్సీని బట్టి అగ్రిగేట్ చేసుకుంటే మీ రివిజన్ ఎంత కావాలనేది మీకే తెలుస్తుంది. మీకు అవసరం, మీకు ఇబ్బంది ఉన్నా కూడా యూ కెన్ ఆస్క్ మీ పర్సనలీ త్రూ ఈమెయిల్, దట్ ఈస్ educationbyadityatelugu@gmail.com. యెస్, ఇక్కడ మీ ఎఫిషియన్సీ అండ్ రివిజన్ మ్యాటర్స్ బ్రదర్. ఫైనలీ యూ మైట్ బీ అ స్టూడెంట్ ఆర్ అన్ ఆస్పిరెంట్ ఆర్ అ హోమ్ మేకర్ ఆర్ అ వర్కింగ్ ప్రొఫెషనల్ ఆర్ లైక్ మీ, హ్యాపీగా తిరుగుతూ హ్యాపీగా ఇట్లా టీచ్ చేసుకుంటూ మీరు కూడా టీచర్ అయి ఉండొచ్చు నాలాగే. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, యెస్, ఇట్ ఈస్ అగైన్ వాట్ మ్యాటర్స్. ఎందుకంటే నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు టీచర్స్ లైక్ మీ హూ ఆర్ ప్రొఫెషనల్ పీజీ కాలేజెస్లో, ఇంజనీరింగ్ కాలేజెస్లో పాఠాలు చెప్పుకుంటూ ఇది చదివేవాళ్ళు ఉన్నారు. రైట్. అలాంటి వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గానో, అసిస్టెంట్‌గానేలే, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎంటెక్ చేస్తూ ఉన్నా దే థ్రైవ్ ఫర్ దిస్ సీజీఎల్. అలాంటి వాళ్ళు నాకు చాలామంది ఉన్నారు. దే టీచ్ లైక్ మీ అండ్ దే డూ దిస్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, వాట్ మ్యాటర్స్ ఈజ్ యువర్ ఎఫిషియన్సీ అండ్ రైట్ ఎఫర్ట్. అక్కడికొచ్చేసరికి మీ 5 గంటలు కంక్లూడ్ చేయాలంటే పర్ డే మినిమమ్ మీకు 5 అవర్స్ ఉండాలి. ఆ 5 అవర్స్‌ని మీరు ఈరోజు 1తో స్టార్ట్ చేసినా మీ ఎఫిషియన్సీ ఎంతుందో దాన్ని 0.1తో మినిమమ్ పెంచగలిగే చూడండి. అలా పెంచుకుంటూ 180 డేస్ చూడాలి. అండ్ ఈ పెంచే ప్రాసెస్‌లో మీ రైట్ సబ్జెక్ట్ చదవాలి. రైట్ టైమ్‌లో చదవాలి. రైట్ ఎఫర్ట్ ఇవ్వాలి. అగైన్ ఇఫ్ ఐ కంక్లూడ్ దిస్, వాటెవర్ ఇట్ ఈస్, హౌ యూ మేనేజ్ యువర్ టైమ్ ఈజ్ యువర్ ఓన్ డెసిషన్. మినిమమ్ ఆ 5 గంటలు మీకున్నాయంటే హ్యాపీగా మీరు నమ్మే దేవుడిని దండం పెట్టుకొని, యెస్, థాంక్స్ ఫర్ గివింగ్ దిస్ అన్నట్టుగా అనుకోని మీరు స్టార్ట్ చేసేయండి. టుడే ఈజ్ ద బెస్ట్ డే. ఈరోజు అమావాస్య, ఈరోజు పౌర్ణిమ ఇవన్నీ కాదు. మీ మనసు ప్రశాంతంగా ఉన్న రోజు. మీ మైండ్ కామ్‌గా ఉన్న రోజు. మీకు డిస్టర్బెన్స్ లేని రోజు. మిమ్మల్ని ఎవరు ప్రెషర్ పెట్టనప్పుడు. మీరు హ్యాపీగా ఉన్నప్పుడు. అదే రైట్ టైం. గ్రహాలన్నీ ఎప్పుడో ఎక్కడో దగ్గర తిరుగుతూనే ఉంటాయి. అవి మీకు అఫెక్ట్ అవ్వాలి అవన్నీ నాకు తెలీదు. మీకు అవసరం లేదు. మీ మనసు ప్రశాంతంగా ఉన్న రోజే మీకు మంచి రోజు. ఇట్ ఈస్ యువర్ డెసిషన్ హౌ యూ మేనేజ్ యువర్ టైమ్. ఫైనల్లీ రైట్ డెసిషన్.
at right time, keeping right effort definitely gives you 100% result. This is not me telling. This is proven. This is proven for all. Even for a UPSC guy, whosoever it is. It is proven. ఇది ప్రూవన్ అంటే ఇది మీకు కూడా జరుగుతుంది. ద థింగ్ ఈజ్ రైట్ టైంలో రైట్ ఎఫర్ట్ పెట్టండి. అండ్ మీ యొక్క ఎఫిషియన్సీని పెంచుకునే చూడండి. ఎవ్రీ డే విన్ ఈజ్ కంపల్సరీ. ఎవ్రీ డే విన్ ఈజ్ కంపల్సరీ. ఈరోజు నా డే బాగాలేదు సార్, కొన్ని రోజులు బాగుండవు, కానీ ఆ రోజు కూడా మీరు 5 గంటలు 100%తో చదివి నిండాలి. అంతకంటే ఎక్కువ ఉందంటే యాజ్ ఏ సెట్ దేవుడిని మొక్కేసి ఆ మిగిలిన ఎక్స్ట్రా అవర్స్ని ఇదే ఎఫిషియన్సీతో పెంచే చూడండి. యు ఆర్ బ్లెస్డ్ విత్. ఫైనల్గా ఇట్ ఆల్ మ్యాటర్స్ ఇస్ 180 డేస్. ఈ 180 డేస్ని మీరు ఎంత ఎఫెక్టివ్గా వాడతారనేది చదవడంలో ఇట్ మేక్స్ యువర్ డే. నేను అదే చెప్తున్నా కదా, మీరు అన్నట్లు 6 మంత్స్ ఆఫ్ వాట్ ఇస్ దిస్ ప్రిపరేషన్ మీ నెక్స్ట్ 30 ఇయర్స్ని డిసైడ్ చేస్తుంది అంటే మీ సోషల్ లైఫ్, మీ ఫైనాన్షియల్ లైఫ్, మీ పర్సనల్ లైఫ్, ఎవ్రీథింగ్ ఇట్ డిసైడ్స్ అని అనిపిస్తే, మీరు మీ పర్సనల్ లైఫ్ కూడా టచ్ అవుతుంది అని అనుకుంటే, కాంట్ యూ డూ దిస్? కాంట్ యూ ఇన్వెస్ట్ ఆన్ యువర్ ఓన్? ఒక అమ్మాయికి రైట్ ఆర్ ఒక అబ్బాయికి మనం టైం ఇస్తున్నప్పుడో, లేకపోతే ఒక జాబ్కి మనం టైం ఇస్తున్నప్పుడో, లేదా మనకు నచ్చని జాబ్కి ఇస్తున్నప్పుడో, లేదా నచ్చని పని చేస్తున్నప్పుడో దానికి టైం ఇచ్చేది నా మీద నాకు ఇవ్వగలిగేకి నాకేంటి ఇబ్బంది? ఇట్ ఈస్ దట్ అగైన్ యువర్ మైండ్ సెట్ దట్ విచ్ మ్యాటర్స్. మైండ్ సెట్, మీ ప్రాక్టికల్ మైండ్ సెట్ ఎట్లుండాలి అని అంటే ఈచ్ అండ్ ఎవ్రీ గంట, ప్రతి ఒక్క గంట మీరు రెండు విషయాలు ఆలోచించాలి. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే టాపర్ ఏం చేస్తున్నాడు, వేస్ట్ అయ్యే ప్రతి గంట టాపర్ ఏం చేస్తున్నాడు, నేనేం చేస్తున్నాను, సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఏం చేస్తున్నారు, నేనేం చేస్తున్నా, ప్రతి గంట 180 డేసే ఉంది కాబట్టి. అండ్ మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి గంట మీ ఎఫర్ట్ తగ్గాలి, మీ ఎఫిషియన్సీ పెరగాలి, అండ్ మీరు చదివే టైం తగ్గాలి. అలా మీరు తగ్గించుకోగలుగుతున్నారు ప్రతి గంట అంటే ఎస్, యూ హ్యావ్ వెరీ గుడ్ టాలెంట్. మీకు ఏ కోచింగ్ అవసరం లేదు. బట్ ఎస్, ఇట్ ఈస్ అగైన్ యువర్ ఎఫిషియన్సీ అండ్ యువర్ రైట్ టైంలో రైట్ ఎఫర్ట్ మీరు ఇవ్వగలుగుతున్నారు అని అంటే ఒక 10 రోజులు చూడండి. కావట్లేదనంటే టేక్ సమ్ ప్రొఫెషనల్ గైడెన్స్. డోంట్ వరీ. ఇట్ ఈస్ ఆల్ అగైన్ యువర్ మైండ్ సెట్ దట్ విచ్ మ్యాటర్స్. ప్రతి గంట ఇలా ఆలోచించండి. ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. మీకు దీంట్లో డిస్కషన్లో మీకు పర్సనల్ హెల్ప్ కావాలి అంటే ఎస్, ఇన్ అవర్ యాప్ ఐ షల్ కమ్ అండ్ డిస్కస్ విత్ యూ. బికాజ్ యూట్యూబ్లోకి వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను ఒకటే అంటా, యూట్యూబ్లో ఈరోజు నేనే ఉన్నా, నేను ఈరోజు జీకే అంట, రేపు జీకేలో సైన్స్ అంట, సైన్స్ మాట్లాడే కొద్దీ ఇంగ్లీష్ అంట, ఇంగ్లీష్ చెప్పే కొద్దీ మ్యాథ్స్ అంట. ఒక్కడు ఏం చేయగలడు? బట్ ఇఫ్ యు ఆర్ వెరీ సీరియస్, ఇఫ్ యు ఆర్ వెరీ పర్టిక్యులర్, ఇఫ్ యు ఆర్ వెరీ జెన్యున్, మీ నేమ్ మీ ఫైనల్ లిస్ట్లో మీకు కావాలంటే ఐ టెల్ యూ వన్ గుడ్ థింగ్, ఎస్, మెంటర్షిప్ ఈజ్ ఆల్వేస్ నీడెడ్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ 1-1 ఈరోజు మీరు జిఎస్ ఫిజిక్స్ అని చెప్పారు అంటే నాకు తెలియాలి. సపోజ్ పృథ్వీరాజ్ ఈజ్ మోర్, నాకు చాలా 8-9 మంత్స్ నుంచి తెలుసు పృథ్వీరాజ్. ఇప్పుడు ఈరోజు అడుగుతారు, సార్ మ్యాథ్స్లో ట్రిగ్నామెట్రీలో ఈ కాన్సెప్ట్ మినిమం మ్యాక్సిమా ఎట్లా అనేసి, నేను ఇట్లా చెప్తా వెంటనే ఒక 2 to 3 డేస్లో, సరే ఇది నాకు వర్కౌట్ అయింది, దిస్ ఇస్ గుడ్ కదా. కానీ ఇప్పుడు నేనే ఉన్నా యూట్యూబ్లో అనుకోండి, ఇట్ ఈస్ అగైన్ ఈరోజు ఒకటి రేపు ఒకటి గంటకు ఒక కామెంట్ ఎవరో ఒకరు పెడుతూ ఉంటారు. హౌ కెన్ ఐ నో దట్ యు ఆర్ జెన్యున్? నేను జెన్యునా కదా అనేది నేను చేసే పనిలో తెలుస్తుంది. మరి మీరు చేసే పని నాకు తెలియాలి అంటే ఎస్, ఐ షల్ బి అవైలబుల్ ఓన్లీ ఇన్ ద యాప్. ఎందుకు సార్, మీరు ఇన్స్టాలో రావచ్చు కదా, మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేయొచ్చు కదా, మీరు ఇంకోటి ఏంది స్నాప్చాట్లోకి రావచ్చు కదా. అదే చెప్తా కదా, కొంతమంది ఇన్స్టాకి రమ్మంటారు, కొంతమంది టెలిగ్రామ్ రమ్మంటారు, కొంతమంది జీమెయిల్కి రమ్మంటారు, కొంతమంది ఇంట్లోకి రమ్మంటారు, కొంతమంది అక్కడికి రమ్మంటారు, కొంతమంది ఇక్కడికి రమ్మంటారు. అవన్నీ అవసరం లేదు. యూ బీయింగ్ అ స్టూడెంట్, డూ వన్ గుడ్ థింగ్. మీరు ఏం చదవాలో, ఎప్పుడు చదవాలో, ఏం చదవాలో ప్రతి వీడియో సపరేట్గా చేస్తా, అవి చూసుకోండి. మన ప్లేలిస్ట్ ఉంది, అందులో మీకు కంటెంట్ కూడా ఉంది, చూసుకోండి, చదవండి, రివైజ్ చేయండి, రిపీట్ చేయండి. డౌట్ వచ్చిందంటే యాప్లోకి వచ్చి అడగండి. పర్సనల్గా నేనే వచ్చి మీకు మెంటర్షిప్ ఇస్తా. మీకు ఇబ్బంది ఏమవుతుంది? బికాజ్ ఒక జెన్యున్ సెలెక్టెడ్ క్యాండిడేట్కి టైం వేస్ట్ అవ్వకూడదు. ఎఫర్ట్ ఎక్కడైతే ఇవ్వాలో అక్కడ తెలియాలి. అది చెప్తా. చదవండి. మీ వల్ల కాలేదనంటే ఇంకా నెక్స్ట్ స్టేజ్కి ఏం వెళ్ళాలనేది నేను చెప్తా. బట్ ఐ హ్యావ్ టు నో దట్ యు ఆర్ జెన్యున్, యాజ్ ఐ కేమ్ టు నో ఫర్ యూ దట్ ఐ యామ్ జెన్యున్. I shall meet you soon in the next video, or in the app, or in the either in the app or in the YouTube. But yes, take care and all the very very best. Yours, Aditya. Bye bye.